రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలు రగిలిస్తున్న డేటా చోరీ వ్యవహారంతో పాటు ఏపీలో భారీగా ఓట్ల తొలగింపు వివాదాలు ఢిల్లీకి చేరాయి. ఏపీ బీజేపీ నేతలు ఓట్ల రద్దు, డేటా వినియోగంపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అవసరాల నిమిత్తం సేకరించిన సమాచారాన్ని ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలు రగిలిస్తున్న డేటా చోరీ వ్యవహారంతో పాటు ఏపీలో భారీగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై కూడా ఢిల్లీకి ఫిర్యాదులు అందాయి. ఏపీ బీజేపీ నేతలు ఈ రెండు అంశాలకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సో ఈ ఫిర్యాదులకు సంబంధించి కేంద్రం రియాక్షన్ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి, అదేవిధంగా డాటా లీకేజ్ అనేది కూడా అయిందని చెప్పేసి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై కంప్లైంట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తడుతున్నాయి. ఈ రోజు నిన్న సిపిఐకి సంబంధించిన లీడర్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్లో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటుగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, అదేవిధంగా ఎమ్మెల్సీ మాధవులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా ఇందులో తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం యొక్క డేటాను పార్టీ యాప్ ద్వారా వినియోగించి అనేక మంది ఓట్లను కూడా తొలగిస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లను ఇందులో తొలగిస్తున్నారని చెప్పేసి ఆరోపించడం కూడా జరిగింది. దాంతో పాటుగా సేవామిత్ర అనే ఒక యాప్ రూపొందించారు. ఆ సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఉన్న ఆధార్ బ్యాంక్ అకౌంట్ లో ఈ ఓటర్ ఐడి కార్డు వివరాలు వీటిని అనుసంధానం చేస్తూ వాటన్నింటినీ కూడా మిస్యూజ్ అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో ఎన్నికల సంఘం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపైన పరిశీలన జరుపుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఒక నివేదిక అడిగే అవకాశం కూడా ఉంది. దాదాపు 8 లక్షల మంది ఓటర్లను తొలగించాలని చెప్పేసి ఫామ్ 7 ఏదైతే ఆన్లైన్ లో సబ్మిషన్ చేశారో దానిపైన కూడా సునిశ్చితంగా పరిశీలన అనేది కూడా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుందన్న భరోసాను కూడా నేతలకు ఇచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసే అవకాశం కూడా కనపడుతోంది. సో ఈ వ్యవహారం పైన కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా మరింత ముందుకు వెళ్తుందా, లేకపోతే సాధ్యమైనంత వరకు ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించి ఏదైతే కంప్లైంట్లు అన్నాయో వాటిని పరిష్కరిస్తుందా అనేది కూడా చూడాల్సింది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.